శాంకరీదేవి శక్తిపీఠం ఎలా అయింది? ఈ శక్తిపీఠం ఎక్కడుంది? శాంకరీదేవి శక్తిపీఠానికి పార్వతీదేవికి ఉన్న సంబంధం ఏంటి? శక్తిపీఠం కనుమెరుగు వెనుక అసలు రహస్యమేంటి? ఈ వివరాలు తెలుసుకోవాలంటే వీడియో చివరి వరకు చూడండి. ఎంతో విశిష్టత కలిగిన శక్తిపీఠాల గురించి ఎన్నో కథలు ప్రాచుర్యంలో ఉన్నాయి. ఎంతో మహిమగల అష్టాదశ శక్తిపీఠాల్లో ముందుగా నమస్కరించవలసింది శాంకరీ శక్తిపీఠం. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న శక్తిపీఠాల్లో ఇది మొదటిది. ఈ శక్తిపీఠం శ్రీలంకలోని పశ్చిమ తీరాన గల ట్రిమ్ కోమలి పట్టణంలో వెలసింది. మహర్షులు శాంకరీ దేవిని వనశాంకరి అని కూడా పిలిచేవారని పురాణాలు చెబుతున్నాయి. వనమంటే అడవి, నీరు అని అర్థం వస్తుంది. ఈ తల్లి చుట్టూ నీరు, దట్టమైన అడవి ఉండటంతో పూర్వీకులు మహర్షులు వనశాంకరిగా పిలిచేవారు. ఈ తల్లి ధర్మాన్ని రక్షిస్తూ రాక్షస గుణాలను సంహరిస్తూ భక్తులను కాస్తుంది. దక్ష ప్రజాపతి బృహస్పతి యాగానికి 3,000,000 దేవతలను ఆహ్వానించి శివ పార్వతులని పిలవలేదు. అయినా జగజ్జనని పార్వతీదేవి శివుని మాట వినకుండా యాగానికి వెళ్తుంది. అక్కడ జరిగిన అవమానాన్ని తట్టుకోలేక ఆమె యోగాగ్నిలో భస్మమైంది. సతీదేవి వియోగాన్ని తట్టుకోలేని శివుడు ఆమెను తలుచుకుంటూ జగద్రక్షణ్య కార్యాన్ని మానివేశాడు. సతీదేవి వియోగాన్ని తట్టుకోలేని శివుడు ఆమెను తలుచుకుంటూ జగద్రక్షణ కార్యాన్ని మానివేశాడు. అప్పుడు శ్రీ మహావిష్ణువు దేవతల ప్రార్థనలు మన్నించి సుదర్శన చక్రంతో పార్వతీదేవి దేహాన్ని ఖండాలుగా చేసి శివుడికి కర్తవ్యాన్ని బోధిస్తాడు. పార్వతీ శరీరాన్ని శ్రీ మహావిష్ణువు ఖండాలుగా చేసినప్పుడు అమ్మవారి తొడభాగం శ్రీలంక ద్వీపంలోని తూర్పు తీర ప్రాంతంలో ఉన్న ట్రిమ్ కోమలిపురలో పడిందని పురాణాలు చెబుతున్నాయి. అందుకే అక్కడ శాంకరీదేవి ఆలయాన్ని కట్టారని పురాణాలు చెబుతున్నాయి. 17వ శతాబ్దంలో పోర్చుగీసు వారు దండయాత్ర చేసి శాంకరీదేవి ఆలయాన్ని కూలగొట్టేశారని చారిత్రక ఆధారాలను బట్టి తెలుస్తోంది. అయితే ఆ ప్రాంతంలో శక్తిపీఠం ఉంది అనడానికి ఆనవాలుగా ఓ స్తంభం మాత్రమే భక్తులకు దర్శనం ఇస్తుందని చెబుతున్నారు. ఇదిలా ఉంటే పూర్వం బౌద్ధ మతం, క్రైస్తవ మతం అభివృద్ధి చెందడమే హిందూ దేవాలయాలను శిథిలం చేయడానికి కారణమని కూడా చరిత్ర చెబుతుంది. ఇతర మతాలు ప్రాచుర్యంలోకి రాగానే హిందూ మతానికి ఆదరణ కరువైందని చెప్పుకోవాలి. దాంతో హిందూ దేవాలయాలు శిథిల వ్యవస్థకు చేరాయి. శాంకరీదేవి మందిరం కాలగర్భంలో కలిసిపోవడానికి ఇది కూడా ఒక కారణంగా చరిత్ర చెబుతుంది. ట్రిమ్ కోమలిలో ఉన్న హిందూ ఆలయాలను పోర్చుగీసు వారు కూల్చే ప్రయత్నం చేసినప్పుడు అక్కడ ఉన్న కొంతమంది పూజారులు ఆలయంలోని విగ్రహాలను దాచిపెట్టారు. బ్రిటిష్ వారు దేశాన్ని వదిలి వెళ్లగానే ఆలయాలను పునఃనిర్మాణం చేపట్టారని చెబుతుంటారు. మరి దీనిపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో మాకు తెలియజేయండి.